రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రతి ఒక్కరికి కూడా ఒక ₹1,00,00,000 సంపాదించాలన్న కళ, ఆశ, కోరిక ఉంటుంది. బట్ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా డబ్బుని మల్టిపుల్ చేసుకోవచ్చు, అండ్ వచ్చిన జీతం నుంచే ₹1,00,00,000 చూసే అవకాశం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అండ్ దాంతోపాటు ఆ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి మనతో పాటు శ్రావణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. నమస్తే ఆడియన్స్. 1 CR ప్రతి ఒక్కరికి ఉంటుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 30,000 సంపాదించిన, 40,000 సంపాదించిన, ఒక ₹1,00,00,000 సంపాదించాలి, సేవింగ్ కింద మేము పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాము? థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. మీరు ఎంతో మందికి ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు. అయితే దీన్ని క్యాలిక్యులేటివ్ పరంగా నేను చెప్తాను. సో విత్ ప్రూఫ్స్. సో నేను ఏది గాల్లో చెప్పినట్టు కాకుండా విత్ ప్రూఫ్స్ చెప్తాను. ఓకే. సో చూస్తే ఫస్ట్ థింగ్ మనం హై నుంచి లోకి వద్దాము. ₹1,00,00,000 సంపాదించడానికి 10 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాలంటే ఎలా అనేది ఒక లెక్క చెప్తాను. సో 44,640 రూపీస్ అనేవి ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే, ఒకవేళ ఆ మనీ 12% రాబడి కనుక వస్తే 10 సంవత్సరాల్లో ఓకే పెట్టిన మొత్తం 53 లక్షలు, ఇన్వెస్టెడ్ అమౌంట్ 53 లక్షలు, ఎస్టిమేటెడ్ రిటర్న్ 50 lakhs. సో ఓవరాల్గా కలిపితే ₹1,00,00,000 మనం అనేది చూడగలుగుతున్నాం. ఎప్పుడు 44,640 రూపీస్, 12% ఇంట్రెస్ట్, 10 సంవత్సరాలు. 12% ఇంట్రెస్ట్? ఎస్, 12% వచ్చే ఉన్నాయి. చాలా ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్ కూడా 12% అనేది. అయితే ఇప్పుడు అందరూ ఇంత మొత్తంలో పెట్టలేరు కదా. అందరూ ఇంత మొత్తం మీరు అన్నట్టు 44,640 పెట్టలేరు. అయితే కొంచెం టైం ఉంది, నాకు ఇంత మొత్తంలో పెట్టుకోలేను అనుకున్న వాళ్ళకి ఇంకొక నెంబర్ 21,020 రూపీస్ అని కనుక మనం పెట్టుకుంటే, ఒకవేళ 15 సంవత్సరాలు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, చూడండి మనం పెట్టిన మొత్తం 37 lakhs, మనకు వచ్చింది 1 CR. సో ఒకవేళ 21,000 కూడా నేను పెట్టుకోలేను అని అనుకుంటే, సో ఇందాక మనం 44,640 మాట్లాడుకున్నాం, ఇప్పుడు 21,220 రూపీస్ మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇది కూడా కుదరకపోతే ఇంకొక అమౌంట్ ఏంటంటే 10,880 రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, ఓవరాల్ పీరియడ్ ఇప్పుడు ఇంకొంచెం పెంచుకున్నాం, విచ్ ఇస్ 20 years. 20 years పెట్టుకుంటే మనం పెట్టింది 26 lakhs, మనకు వచ్చింది 1 CR. ఇదే చూడండి, మనం పెట్టిన తక్కువ అమౌంటే, కానీ మనం టైం ఫ్రేమ్ పెంచడం వల్ల, కొన్ని రోజులు దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్అవుట్ అయ్యి 1 CR మనం ఈజీగా వెళ్తున్నాం. ఇప్పుడు 10,000 కూడా నేను పెట్టుకోలేను, నాకు 30,000 జీతం, నేను ఎంతో 5,000 వరకు పెట్టుకోగలను, 6,000 వరకే పెట్టుకోగలను అని అనుకున్న వాళ్ళ కోసం సో ఈ లెక్క చెప్తాను. సో 5,880 రూపీస్ ఒకవేళ 25 years కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే, చూడండి ఎవరైనా ఒక 25 years యంగ్ పర్సన్ ఈ వీడియో చూస్తున్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ కజిన్స్ కానీ ఈ వీడియో చూపెట్టండి. ఒకవేళ కేవలం ₹5,880 పెట్టడంతో 12% చాలా నార్మల్ అండి. 12% చాలా ఈజీగా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 15, 18 అవి కూడా నేను కన్సిడర్ చేయట్లా, కేవలం 12% వరకే తీసుకుంటున్నాను. 25 years అంటే ఒక 25 years ఉన్న ఒక వ్యక్తి, 25 అంటే 50 years ఓకే చేస్తే పెట్టింది 17,64,000 అండ్ వచ్చేది 1,11,00,000. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరికి తొందరగా కావాలి. ఈ ₹1,00,00,000 ఏదైనా 2 నెలల్లో వచ్చేలా ఉండాలి, మీరు అన్నట్టుగా 1-2 సంవత్సరాల్లో రిటర్న్స్ చూసేలా ఉండాలి. సో అది కుదరదండి. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమండి, మనం హోమ్ లోన్ తీసుకుంటాం. హోమ్ లోన్ తీసుకొని ఏ ఉద్దేశంతో తీసుకుంటాం, మనం నెక్స్ట్ ఈ ఇంట్లో 20 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి 70 లక్షలు పెట్టి, 80 లక్షలు పెట్టి లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 60,000, 70,000 ఈఎంఐలు కడుతున్నారు ప్రతి నెల. సో ఏ ధైర్యంతో తీసుకుంటున్నారు? ఏమైనా జరిగితే మరి వాళ్ళకేమవుతుంది? సో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మీరు ఆలోచించేటప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఒక బ్యాంబూ ట్రీ ఉంటే మనం దాన్ని నాటినప్పుడు 1 సంవత్సరం ఏం కనపడదు, 2 సంవత్సరాలు ఏం కనపడదు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, కానీ 5వ సంవత్సరం చిన్న మొక్కలాగా వస్తుంది. వితిన్ 6 weeks అది 90 feet హైట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే గ్రో అవుతాయి. అయితే ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 5,880 రూపీస్ 25 years పెడితే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి నెంబర్? 1,11,58,000. మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1,11,00,000. జస్ట్ నేను ఇంకేం చేస్తానంటే దీన్ని కొంచెం పెంచుతా. దీన్ని నేను 30 సంవత్సరాలు చేశాను అనుకోండి, సో డబుల్ అవుతుంది. 2,07,55,893 రూపాయలు. సరే, ఓవరాల్గా 2 కోట్లు అనుకుందాం. సో అంటే
25 సంవత్సరాల వరకు 1,11,00,000 ఉన్నాయి. దాన్ని Just కొంచెం 5 సంవత్సరాలు ఇంకొంచెం 5 సంవత్సరాలు పెంచడం వల్ల ఆల్మోస్ట్ ₹1,00,00,000 అనేది మనం Double ఇంక్రిమెంట్ చూసుకోడు. అంటే చూడండి, ఇనీషియల్గా ₹1,00,00,000 సంపాదించడం చాలా చాలా కష్టం. దానికి పేషెన్స్ కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఒకసారి ₹1,00,00,000 సంపాదించిన తర్వాత, అందుకనే చాలామంది ఏం చెప్తారంటే, సినిమాలో కూడా మనం చూస్తుంటాం, నాకు ఫస్ట్ కోటి సంపాదించడం వరకే గుర్తుంది, తర్వాత గుర్తులేదు అని అంటారు. అంటే అది సంపాదించిన తర్వాత డబ్బు మన కోసం వర్క్ చేస్తుంది, చక్రవడ్డీ అనేది మన కోసం వర్క్ చేస్తుంది. సో ఈజీగా ₹2,07,00,000 అనేది మీకు జస్ట్ బై ఇన్వెస్టింగ్ ₹5,880 ఫర్ 30 years. 30 years ఒక యంగ్ పర్సన్, 20 years 25 years ఉన్న వాళ్ళు, 30 years లోపు ఉన్న వాళ్ళకి ఇది చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే నేను ఏదైతే చెప్పానో ఈ క్యాలిక్యులేటర్ మీరు చూడొచ్చు, దీంతో మీరు టెస్ట్ చేయొచ్చు, మీరు ఎంతవరకు పెట్టుకోగలరో దాన్ని బట్టి మీ 1 crore జర్నీ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి. సో మీరు అన్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనే వాటిపైన చాలా మందికి క్లారిటీ ఉండదు. డబ్బు ఎంత మొత్తంలో పెట్టినా ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కొంత భయపడుతూ ఉంటుంటారు జనాలు. వాళ్ళకి సజెషన్స్ కావాలి అనుకున్నా, ఒకసారి మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం కనుక మనం చూస్తే 25 yearsతో మనం కనుక తీసుకుంటే 25 yearsలో జాబ్ కనుక క్రాక్ చేసిన ఎవరైతే ఉంటూ ఉంటారో, కెరియర్ని అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్లాన్. 50 ఏళ్ళ తర్వాత చూసుకోక్కర్లేదు, వాళ్ళ అకౌంట్లో సేఫ్గా ₹1,00,00,000 ఉంటుంది. అదే వాళ్ళ లైఫ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రమాదవశాత్తు ఏం జరిగినా ఆ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఫ్యామిలీకి కూడా ఒక అండగా ఉంటుంది. సేవింగ్ అన్న ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని తర్వాత అసలు ఏం చేయాలి, SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది మనం విత్డ్రాల్ తెలీదు కొంతమందికి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, ఏ విధంగా ఈ ప్లాన్ అప్లై చేయాలో తెలీదు. సో దానికి సంబంధించి ఒకవేళ మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఏ విధంగా అంటారు? సో నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, మనం కష్టపడేది, మన జీవితాంతం కష్టపడేది డబ్బు కోసం. ఎందుకంటే మన పిల్లలకి హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలని మనం అనుకుంటాం. కానీ చాలామంది బ్యాంకులోనే దాచుకుంటారు. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు దాంట్లో పెట్టుకుంటారు. 2%, 3%, 5% లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 7%, 8% ఉంటుంది. మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బలం అంటారు, అది 7%, 8% పెరగటం వల్ల మనం ఎంతో కష్టపడుతున్నా సరే మనం రిచ్ కావలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంటు, ట్యాక్సులు పెరుగుతున్న రోజు ఖర్చుల వల్ల మనం పెరగలేకపోతున్నాం. మనం ఏం చేయాలంటే ఈ 7% కన్నా 8%, 10%, 12%, 15% వరకు సంపాదించుకుంటే ఈ మిగిలిన డబ్బులతో మనం రిచ్ అవుతాం అనమాట. సో అలా అవ్వాలి అనుకుంటే సిస్టమేటిక్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి. దానికి అసలు ఎలా, మీరు రిటైర్మెంట్ గోల్స్ ఏంటి, మీరు ఏం చేయాలి అనేది సిస్టమేటిక్గా మేము చెప్తూ ఉంటాం అనమాట, ట్రాకింగ్ చేస్తాం. దానికి మీరు నచ్చితే మీరు మాతో ట్రావెల్ చేయొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్ పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిని ఎలా అచీవ్ చేయాలి, మీరు అనుకున్న తొందరగా రిటైర్మెంట్ ఎలా అవ్వచ్చు. సో ఇది నేను గాల్లో నేను చెప్పట్లేదండి, నేను ₹1,00,00,000 సంపాదించాను. అనుకున్న దానికన్నా ఈజీగా మీరు ఈ అమౌంట్ మీరు క్రాస్ చేయొచ్చు. కావాలంటే మీరు ఎప్పుడైతే నన్ను కలుస్తారో నేను ప్రూఫ్గా కూడా చూపిస్తాను. 12% అనేది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ అమౌంట్ మీరు సంపాదించగలరు. మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించేటట్టు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డెఫినెట్గా శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతుంటుందో, కొత్తగా జాబ్స్ ఇప్పుడిప్పుడే ఎక్కుతూ ఉంటుంటారో వాళ్ళందరికీ కూడా సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ అనే ఈ 2 ఆప్షన్స్ కూడా చాలా పెద్ద లైఫ్ని ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.